హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఇదిగోండి పెసరట్టు గుత్తి వంకాయ కర్రీ సూపర్ ఉంది కాంబినేషన్ను. మార్నింగ్ మామూలుగా మనం దోసపిండికి ఎలా నానబెట్టేస్తామో ఒక గిలాసు బియ్యము, 2 గిలాసుల పెసలు, పొట్టున్న పెసలు అనమాట. తర్వాత వచ్చేసి మినపగుండ్లు 1 గిలాసు, 1 గిలాసు బియ్యము, 2 గిలాసుల పెసలు, 1 గిలాసు మినపగుండ్లు నానబెట్టేసేయండి. మార్నింగ్ దోసపిండికి ఎలా నానబెడతామో అలాగే కొన్ని మెంతులు వేసుకోండి. ఇంకా నైట్ ఎలాగో మనం మిక్సీకి పడతాం కదా, సేమ్ అలాగే పట్టేసి పెట్టేసుకోండి. పొద్దునకంతా పిండి బాగా ఇదవుతుంది అనమాట, పులుస్తుంది. పొద్దున్న ఇలాగా పెసరట్టు దోశల్లోకి ఎప్పుడు మనం కాంబినేషను చట్నీ చేసుకుంటాం కదా, ఈసారి గుత్తి వంకాయ కర్రీ. తర్వాత ఇలాగ పల్లీల పొడి, 1 స్పూన్ ఆయిలు వేసి, తర్వాత వచ్చేసి ఇంకా మళ్ళీ మీకు కొందరికి మార్నింగ్ పూట నెయ్యి తినడం నచ్చదు, అందుకే నేను వేయలేదు, ఆయిల్ మాత్రమే వేసాను. ఇందులో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. సరే, ఇదిగోండి ఇప్పుడు నెయ్యి కూడా పక్కన చూపిస్తున్నాను చూడండి. ఈ పొడిలో నెయ్యి వేసుకోండి, ఓకే. పొడిలో కొంచెం నెయ్యి వేసుకొని నలుచుకొని తింటే చాలా బాగుంది. గుత్తి వంకాయ కర్రీ అయితే ఎంత బాగా కుదిరిందో, అస్సలు సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా ఇలాగ వెరైటీ టిఫిన్లు చేసుకొని కడుపు నిండా తినండి. పైగా హెల్తీ తెలుసా, పొట్టున్న పెసలతోటిగా దోశలు వేసుకోవడం హెల్త్కు చాలా మంచిది. చాలా బెనిఫిట్స్ ఉంటాయి తెలుసా ఇందులో. అలాగ చేసుకొని తినండి, ఓకే అండి. పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే కూడా వేసి తినిపించండి.